హాయ్ హలో నమస్తే. ఇవాల్టి వీడియో వచ్చేసి చికెన్ పకోడీ చేస్తున్నానండి. ఈ చికెన్ పకోడీ అయితే పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు కదా! చాలా ఈజీగా చేసుకునేలాగా చేశానండి. ఇంకా ఈ వీడియో అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. ఇంకా మీకు నచ్చినట్టయితే ఈ వీడియో అయితే ఇంకా చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. చూసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లాస్ట్ వరకైతే ఇంకా మిస్ అవ్వకుండా చూస్తే ఇంక ఇది చాలా ఈజీగా ఎలా చేసుకోవాలనేది అర్థమవుతుంది. ఇంకా నేనైతే హాఫ్ కేజీ బోన్స్‌తో తీసుకున్నా, విత్ బోన్స్ అనమాట. హాఫ్ కేజీ చికెన్ తీసుకొని దాంట్లో కొంచెం లెమన్ జ్యూసు, సాల్టు, కార్న్ ఫ్లోరు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా కారం, మన టేస్ట్‌కి తగినంత ఎంత తినగలిగితే అంత వేసుకోవాలి. ఇంకిప్పుడొచ్చేసి గరం మసాలా, ఇవైతే అన్నీ ఏసి బాగా చికెన్ అయితే కలుపుకోవాలన్నమాట. కొద్దిగా కరివేపాకు కట్ చేసి వేసుకున్న, చాలా పెద్దగా ఉంది. అందుకోసమని చిన్నగా ఉంటే డైరెక్ట్ అలా వేసుకోవచ్చు, పెద్దగా ఉందని కట్ చేసి వేసుకున్నాను. ఇంకా కొత్తిమీర అయితే లేదు ఈరోజు ఇంట్లో. కొత్తిమీర ఉంటే మీరైతే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చనమాట. ఇంకా ఇవన్నీ అయితే బాగా ముక్కకు పట్టాలి కదా! అందుకోసమని బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే కొద్దిగా పసుపు యాడ్ చేసుకుంటున్నా. పసుపు మీ ఇష్టం అండి, వేసుకోవచ్చు. లేదంటే ఇంకా వేసుకోకపోయినా పర్వాలేదు. సో, నేనైతే కొద్దిగా పసుపు వేసా. అది మీకు నచ్చితే ఏసుకోండి, లేకపోతే లేదు. చాలా అంటే చాలా ఫాస్ట్‌గా, ఈజీగా చేసుకోవచ్చనమాట ఈ చికెన్ పకోడీ. ఇంకా ప్రతిసారి బయట తెచ్చుకొని తింటారు చాలామంది. చాలామంది అంటే మా పిల్లలు కూడా బయట ఎంత చేసి పెట్టినా కూడా ఇంకా బయటదైతే తినకుండా మాత్రం అస్సలుండరు. కానీ ఇంకా అప్పుడప్పుడు ఇంట్లో చేస్తే కొద్దిగా బయటదనేది తినరు కదా అని చెప్పి ఇలా చేసి పెడతాననమాట. ఇంకా ఎన్ని చేసినా కూడా బయటదే ఇష్టంగా తింటారనమాట పిల్లలు. ఎందుకో మరి ఇంకా అంత ఇష్టం అనమాట బయట మా పిల్లలకు కూడా. సో, ఇప్పుడైతే ఒక 10 నిమిషాలైతే పక్కన పెట్టుకున్నవి మొత్తం కలిపిన తర్వాత 10 నిమిషాలు పక్కన పెట్టుకొని స్టవ్ పైనైతే కడాయి తీసుకొని ఆయిల్ వేసుకున్న. ఆయిల్ హీట్ అయిందా లేదని చెక్ చేసుకున్నాననమాట ఇప్పుడు. సో, ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయిపోయింది. మనం కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదా! ఇంకా అదైతే నేను హాఫ్ కేజీ కాబట్టి మొత్తం ఒకేసారి వేస్తున్నా. ఇంకా 2 సార్లైనా వేసుకోవచ్చు, కానీ ఇంకెందుకులే ఒకేసారి ఏస్తే అయిపోతది కదా! హాఫ్ కేజీ అని చెప్పి, ఇంకా నేనైతే ఇంకా ఈ చికెన్ మొత్తం దీంట్లో ఆయిల్‌లో అయితే వేసేస్తున్నా. ఒక్కొక్క పీస్ విడదీసి వేసుకుంటే బాగా ఫ్రై అయితది కదా! ఇంక దీంట్లో నిమ్మరసం ఇవి సాల్ట్ వేసి ముందే పక్కన పెట్టుకున్నా కదా! ఇంకా అది ముక్కకు పట్టేసి చాలా సాఫ్ట్‌గా జ్యూసీగా అయితదనమాట ముక్క. మనం కర్రీ కోసం వాడేటప్పుడు కూడా కొంచెం లెమన్ జ్యూసు, క కొంచెం సాల్టు కలిపి 10 నిమిషాలు అలా పక్కన పెట్టుకుంటే ఆ ముక్క అనేది చాలా సాఫ్ట్‌గా ఉంటది. సో, ఇప్పుడైతే పిల్లలు పాలు తాగిర్రు. మిగిలిన పాలైతే కాఫీ చేస్తున్నాననమాట మా వారికి, నాకు. ఇంకా అటైతే చికెన్ పకోడీ అయితుంది కదా! ఇంకా వాళ్ళైతే చికెన్ పకోడీ తింటారు. ఇంకా మేము కాఫీ కూడా తాగొచ్చని ఇంకా కాఫీ కూడా చేస్తున్నా. ఇంకా పిల్లలు తాగిన తర్వాత మిగిలినాయి కదా పాలు. సో, ఇప్పుడైతే చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయింది. ఈ చికెన్ అనేది ఇంకా ఆయిల్‌లో వేసిన తర్వాత మనం వెంటనే కలిపితే ఆ కార్న్ ఫ్లోర్ అనేది ఆ కోటింగ్ ఉంది కదా! అది ముక్క నుంచి విడిపోతది. అంతా ఆయిల్‌లో కలిసిపోతదనమాట. ఇంక అందుకోసమని వెంటనే కలపకుండా కొద్దిగా ఒక 2 నిమిషాలు, 3 నిమిషాలు అలా ఉంటే ఆ ముక్కకనేది అది బాగా పట్టి ఇంకా విడిపోదు. సో, అదే చూసుకోవాలనమాట. వెంటనే కలపడం వల్ల కోటింగ్ అనేది మొత్తం ఆయిల్‌లో కలిసి ఆ ముక్క మాత్రం, చికెన్ ముక్క మాత్రమే మిగిలిపోతది దాంట్లో. అందుకోసమని ఒక 2 నిమిషాల తర్వాత అది పట్టేస్తది కదా! ఆ వేడికి అప్పుడు కలపాలి. ఇంకప్పుడు బాగా ఫ్రై అయితదనమాట. ఇంకిప్పుడైతే కొద్దిగా పచ్చిమిర్చి, కరివేపాకు, ఇవి చాలా టేస్ట్ ఉంటాయన్నమాట ఈ చికెన్ పకోడీలో. ఏ పకోడీ అయినా ఇంకా ఇవైతే బావుంటాయి. పచ్చిమిర్చి, కరివేపాకు, కొద్దిగా జీడిపప్పు ఇవి వేసి వేయించుకుంటే ఇంకా బావుంటాయన్నమాట. నా పిల్లలైతే కరివేపాకు ప్రతి దాంట్లో పక్కన పెట్టేస్తారు. ఇలా చేసి చికెన్ పకోడీ, ఇంకా క్యాబేజీ పకోడీ, ఆనియన్ పకోడీ చేస్తే కదా! వీటిలో మాత్రం కరివేపాకు చాలా క్రిస్పీగా ఉంటది కదా! తినేస్తారు. తప్పకుండా వీటిలలో అయితే కరివేపాకు ఫ్రై చేసి వేస్తా అనమాట. పచ్చిమిర్చి మాత్రం తినరులే, కానీ ఇంకా ఫ్లేవర్ బావుంటది కదా అని చెప్పి ఇంకా పచ్చిమిర్చి కూడా వేస్తా. కొద్దిగా జీడిపప్పులు కూడా వేసుకున్నా. ఈ జీడిపప్పులైతే త్వరగా ఫ్రై అయిపోతాయి అని చెప్పి ఇంకా ఇవి ఫ్రై అయిన తర్వాత వేశాననమాట. ఇంకా ఈ జీడిపప్పుల హీట్‌కి ఫ్రై అయితాయి కదా! అందుకోసమని ఇంకా లాస్ట్‌లో వేసా ఈ జీడిపప్పులైతే. చూడండి, కరివేపాకైతే ఇంక ఇలా ఇంత క్రిస్పీగా వస్తే ఇంకా పిల్లలైతే పక్కన పెట్టారు. మా పిల్లలైతే పక్కన పెట్టారు. ఇంకా ఇలా ఫ్రై చేశాను కదా! ఇంక ఇది ఒక్కటి కూడా పడేయకుండా కరివేపాకు మొత్తం తినేస్తారనమాట. సో, ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.